ఇటువైపు ఉన్న విడా పింగళ ఎక్కడ ఉంటాయి అవి? ఓకే, అవన్నీ ఏంటంటే లింక్ లాగా ఉంటాయి. అంటే ఒక సర్పం ఎలా అయితే ఉంటుందో ఓకే. అలా ఒకదానికొకటి జంట సర్పాలు ఎలా అయితే ఉంటాయి అలా పెనవేసుకున్నట్టుగా ఉంటాయి. ఇవి ఇలా మధ్యలో ఇడా పింగళ, ఓకే. మధ్యలో సుషుమ్న నాడి ఉంటుంది. ఓకే. సుషుమ్న ఈజ్ ఫ్రమ్ మనకి పైనుంచి కింద వరకు ఉంటుందండి. ఓకే. కానీ దాని యొక్క ఓపెనింగ్ మాత్రం మనకి అనాహత చక్రం దగ్గర మాత్రమే తెలుస్తుంది. ఓకే. ఎందుకంటే అక్కడి నుంచి మనకి స్వాదిష్టాన మణిపూరకం దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఇడా పింగళ బ్యాలెన్స్ చేయడం రావాలి. అసలు గేమ్ అంతా మనం ఏ శ్వాసతో తీసుకుంటున్నాం, లోపల ఏం జరుగుతోంది, అలాగే పింగళ నాడితో తీసుకుంటున్నప్పుడు ఏం జరుగుతోంది, ఈ రెండు కరెక్ట్ గా బ్యాలెన్స్ స్టేజ్ అంటే ఒక త్రాసు పట్టుకుంటే రెండు వైపులా ఎలా అయితే సమానంగా ఉంటాయో అక్కడ ఒక బ్యాలెన్సర్ గా అంటే ఒకటి మనకి పెండ్యులం లాగా చూపించేలాగా సుషుమ్న నాడి విల్ బి లైక్ అక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఇలా ఓపెన్ అవ్వడానికి కావాల్సిన ప్రక్రియకి ఈ నాడులన్నీ యాక్టివేట్ అవుతాయి. ఓకే. అలా అని ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తే మనకి నాడి పట్టుకొని చూస్తారంటారు కదా, అదేంటంటే మనకి వాత పిత్త కఫదోషం అంటే ఓకే. బాడీలో ఉండే ఎయిర్ స్పేస్ వల్ల రోగం వస్తుందా, అది రోగానికి చూస్తే అనమాట. అగ్నితత్వం ఎక్కువగా ఉందా లేదా నీటి తత్వం ఎక్కువగా ఉందా, ఇంబ్యాలెన్సెస్ చూసే ప్రక్రియ మనకి ఆయుర్వేదంలో ఉంది. కానీ ఈ నాడులు అంటే ఇప్పుడు మనం చెప్పబోయే నాడుల యొక్క తీరు ఎలా ఉంటుంది అంటే మన మనుగడకి ఉనికది. ఓకే. కూర్చున్న దగ్గర నుంచి అంటే మన కూర్మ నాడి దగ్గర ఓపెన్ చేస్తే ఎలాంటి ఉంటాయి అంటే మనకి మూలాధారంలో గణేశుడు అధిపతి. ఎందుకంటే పూర్వకాలం నుంచి ఇది మైథలాజికల్ ప్రాస్పెక్ట్ ఆఫ్ ఇన్విజిబుల్ థింగ్ టు బి విజిబుల్. ఓకే. అంటే ఇన్విజిబుల్ గా ఉండేదాన్ని ఎలా అనుభూతి పొందుతూ మనం చేయగలుగుతున్నాం, శరీరం ద్వారా దాన్ని ఎలాగ మనం తెలుసుకోగలుగుతున్నాం అనే ప్రక్రియ. కాబట్టి మూలాధార చక్రానికి ఎన్ని దళాలు ఉంటాయి, అధిపతి గణేశుడు, ఏ రంగులో ఉంటాడు, ఎలాంటి ఊపిరి ఉంటుంది, దాని కింద ఉండే కుండల్ని ఎలా దాన్ని మనం పైకి తేవాలి. ఈ తేవడం వెనకాల యొక్క అర్థం ఏంటంటే ప్రతి శరీరంలో ప్రతి జీవి శరీరంలో అమృతం ఉంటుంది. ఓకే. ఈ అమృత తత్వాన్ని ఎలాగ పైకి లాగుతాం, ఊర్ధ్వముఖంగా ఎలా పైకి తీసుకురాగలుగుతాం, ఇలాంటివి మనకి ధారణ శక్తులు ఉంటాయి. అంటే ఎన్నో రకాల 3100 యోగాసనాలు ఉన్నప్పటికీ రాను రాను పోను మనిషి యొక్క లిమిటెడ్ వర్షన్కి ఇప్పుడు వచ్చేటప్పటికి ఖచ్చితంగా 84 ఆసనాలలో దీన్ని మనం సాధించవచ్చు. ఈ మొత్తం అన్నిటినీ సాధించవచ్చు. 84 ఆసనాల్లో 5 పంచధారణ శక్తులతో, ముద్రలతో, బంధనాలతో, ఇవన్నీ అంటే ఎక్కడికక్కడ ఏది స్తంభన చెయ్యాలి, ఎక్కడ దేన్ని వదలాలి అనే ఒక ప్రక్రియ క్షుణ్ణంగా అనుభవిస్తూ చేసుకునే. అంటే మనకి ఇప్పుడు కళల్లో కూడా చూస్తామండి,